అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. ఆయన్ని సిబిఐ కోర్టుకు పెడుతుంది. రిమాండ్కి పంపించే అవకాశం ఉందా లేదా దానికంటే కూడా విచారణ ముందు కస్టడీకి అడుగుతారు. కస్టడీ ఆల్రెడీ కవిత గారిని కస్టడీకి తీసుకున్నట్టుగానే ఈయన్ని కూడా కస్టడీకి తీసుకుని ఇద్దరిని ముఖాముఖి విచారించేటువంటి అవకాశం కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది. కొంతమంది మాట్లాడుతున్నారు ఓపెన్ గానే. అయితే ఈ అరెస్టు ప్రధానంగా దేనికి జరిగింది? సిఏఏ అమలు మీద ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు నిన్న, ఒక 2-3 రోజుల క్రితం. అంటే ఈ రంజాన్ మాస ప్రారంభానికి ముందు రోజు సిఏఏ అమలు అని వాళ్ళు వ్యూహాత్మకంగా ప్రకటించారు భారతీయ జనతా పార్టీ. ఆ నేపథ్యంలో ఈయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, మీరు చాలా మందికి పౌరసత్వం ఇస్తామంటున్నారు, కోట్ల మందికి, బానే ఉంది. అయితే వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తారు? దానికి సంబంధించి ఒక సన్నాహక సమావేశం, అంటే ముఖ్యమంత్రులతో మాట్లాడాలి కదా, మీరు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎలా అకామిడేట్ చేస్తారు వీళ్ళని అనేది ఒక ప్రశ్న రైజ్ చేశాడు ఆయన. ఈ ప్రాసెస్ లో ఈ అరెస్ట్ జరిగింది. అయితే ఈ అరెస్టులన్నీ దేనికోసం చేస్తున్నారు వీళ్ళు? కవిత అరెస్టు అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేక ప్రచారం చేయకూడదు, అంటే పొలిటికల్ క్యాంపెయినింగ్ అనేది నెగిటివ్ గా ఉండకూడదు అనేది ఒక గొడవ. కేజ్రీవాల్ ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు, ఆయన ఎన్నికల్లో ప్రచారం చేయాలి. ఈ టైంలో ఆయన్ని లోపల వేశారు. అంటే ఆయన పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఆయనకి ఇవ్వకపోవడమే కాకుండా ఈ అరెస్టు తాలూకా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ అరెస్టు ఖండన, ఈ అరెస్టును ఖండిస్తూ ఈ కేసు గురించి కన్ఫర్మ్ అయిపోయి వాళ్ళు మిగిలిన విషయాలు మాట్లాడరు. ఈ అరెస్టు మీద ఒక సింపతి రైజ్ చేసి గెలవాలనేటువంటి ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతారు తప్ప ఇతర మౌలిక విషయాలు ఏవి ప్రస్తావనకు రావు. ఒకటి కవిత అరెస్టు కూడా అంతే. బీఆర్ఎస్ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ఒకటైతే, రెండోది లొంగ తీసుకునే ప్రయత్నం. రాజకీయ పార్టీలను లొంగ తీసుకుని వాళ్ళు గెలుచుకునేటువంటి ఎంపీ స్థానాలు తమ పార్టీకి అనుకూలంగా పార్లమెంట్లో చేతులు ఎత్తేలాగా నెంబర్ గేమ్లో వైనాట్ 400 అంటున్నాడు ఆయన. ఆ వైనాట్ 400లోకి వీళ్ళందరినీ ఈడ్చుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కేసుని వాడుతున్నారా అనేది ఒకటి. ఎందుకు ఈ కేసులు వాడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు అంటే, ఎందుకు వ్యవహరిస్తున్నాడు, ఎందుకు మాట్లాడటం లేదు? కనీసం కూటమిలో అవతల ఉన్నప్పటికీ ఎందుకు మోడీ గారి చిలకలూరుపేటలో జగన్ని ఒక మాట కూడా అనలేదు? రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడలేదు? తమిళనాడులో ఎందుకు మాట్లాడాడు? స్టాలిన్ కి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడాడు, కానీ ఇక్కడ జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే స్టాలిన్ అటువైపు ఉన్నాడు కాబట్టి అతని మీద దాడి చేయొచ్చు. జగన్ ఎటు లేడు కాబట్టి జగన్ ఎంపీలు అవసరమే. అలాగే జగన్ కాకుండా ఎంపీలను గెలుచుకునేటువంటి మరో శక్తి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడిని తమ కాంపౌండ్ లోకి లాక్కున్నారు. అందుకని ఆయన చిలకలూరుపేట సభలో మాట్లాడిన దానికి అక్కడ మాట్లాడిన దానికి తేడా ఉండడానికి కారణం అది. కేవలం వైనాట్ 400 మీద ఫోకస్ చేసి మాత్రమే చిలకలూరుపేటలో మాట్లాడాడు, జగన్ గురించి మాట్లాడలేదు అంటే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీని ఫ్రంట్ డోర్ లోను జగన్ ని బ్యాక్ డోర్ లోను పెట్టి గేమ్ నడుపుతోంది బీజేపీ అనేది సుస్పష్టం. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఒక టెర్రర్ చేయటం. అలాగే ఈ సిఏఏ ఎందుకు వాళ్ళు రంజాన్ మాసానికి ప్రారంభానికి ముందు రోజు చేశారు అంటే చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయం ఏమిటి? ముస్లిం సమాజాన్ని ఏదో చేయాలని కాదు, సరెండర్ చేసుకొని వాళ్ళని టెర్రరైజ్ చేసి సరెండర్ చేసుకుని వాళ్లతో అనుకూలమైనటువంటి ఓటింగ్ సంపాదించుట అనేది ప్రోగ్రాం. అంటే సరెండర్ అయినట్టుగా ఏమిటి దాఖలా అంటే ఓట్ పర్సంటేజ్ తూకం, ఈ పద్ధతి. ఇలా కొన్ని సమూహాలని సరెండర్ చేసుకోవడానికి వాళ్ళని టెర్రరైజ్ చేయటం, పొలిటికల్ పార్టీలని చట్టాల పేరుతో టెర్రరైజ్ చేయటం, అరెస్టుల పేరుతో, లేకపోతే ఈడీ ఐటీ లాంటి సంస్థలతో దాడులు చేయించటం. ఇది అంటే భూకేటాయింపులు
ఇప్పుడు ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ని డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వచ్చినటువంటి డబ్బులతోనే ప్రధానమైనటువంటి వనరుగా నడుపుతోంది. ఇది సుస్పష్టం. ఆర్థిక సరళీకరణలు జరిగిన తర్వాత కేటాయింపులు జరపడానికి ప్రభుత్వాలకు విస్తృతమైనటువంటి అధికారాలు వచ్చినాయి. డిజిన్వెస్ట్మెంట్ కూడా విస్తృతమైనటువంటి అధికారాలు దక్కినాయి. ఈ క్రమంలో నెమ్మదిగా ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో భాగంగానే మద్యం వ్యాపారంలో ప్రైవేటు పార్టిసిపేషన్ ని పెంచే ప్రోగ్రామ్ లో భాగంగా కొంతమందికి అక్కడ లబ్ధి చేకూరేలాగా వీళ్ళందరూ వ్యవహరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. లిక్కర్ గేట్ కి సంబంధించి సౌత్ లాబీకి సంబంధించి ఒక మధ్యవర్తిగా వ్యవహరించినందుకు గాను కవిత గారిని లోపల వేశారు. అసలు ఆ పాలసీ డిజైనింగ్ లోనే వీళ్ళ ప్రమేయం ఉంది, పాత్ర ఉంది అని కూడా మాట్లాడారు. ఓకే, అయితే ఈ వెసులుబాటు ఉంది కదా, ఒకప్పుడు లేదు. ఈ వెసులుబాటు లిబరలైజేషన్ తర్వాత వచ్చిన వెసులుబాటు కదా. ఆ ప్రకారం మీరు చట్టాలను కూడా లిబరలైజ్ చేయాలి కదా. ఇప్పుడు ఆ ప్రకారం చూసుకుంటే 1995 నుంచి ముఖ్యమంత్రులైన అందరి మీద కేసులు ఉంటాయి. ఏ రాష్ట్రంలోనైనా, ఏపీలో కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, మరో చోట కావచ్చు, గుజరాత్ లో కావచ్చు. తవ్వకం జరపకపోతే ఓకే, జరిపితే ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు ఉంటాయి. ఈ పద్ధతిలో ఈ కేటాయింపులకు సంబంధించి మరి వీళ్ళందరినీ లోపలేసేస్తారా అంటే ఎప్పుడు ఎవరు అవసరమో వాళ్ళ మీద అది ఓపెన్ చేస్తారు. తెలంగాణలో జరిపినటువంటి కేటాయింపుల మీద కూడా చంద్రబాబు మీద అంటే ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాలూకా కేటాయింపుల్ని కూడా తవ్వి ఒక కేసు పెట్టేటువంటి ఆలోచన జరిగింది ఈ మధ్య కాలంలో అనేది మనకు తెలుసు. ఈ పరిస్థితిలో ఎందుకు ఈ చట్టాలు ఎందుకు లిబరలైజ్ చేయటం లేదు అంటే ఇలాంటి వెసులుబాటు కోసమేమో అనిపిస్తుంది. అంటే మీరేమో పరిపాలకులకి ఈ వెసులుబాటు కల్పించేశారు. ఆర్టీసీ ఆస్తులు ఇవన్నీ రకరకాల అద్దెలకు ఇచ్చారు, అమ్మేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు కదా. వీటన్నిటి మీద భవిష్యత్తులో కేసులు పెట్టడానికి ఒక వెసులుబాటు అంటే వివిధ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకుల్ని ఏ టైంలోనైనా ఆడుకోవటానికి అవకాశం కల్పించడం కోసం వాళ్ళు చట్టాలను అలా కట్టుదిట్టముగా ఉంచి లిబరలైజ్ చేయకుండా ఇతర వ్యవహారాలలో ఆ లిబరలైజేషన్ తాలూకా ఇదంతా నడిపి దాన్ని అదునుగా చూసుకుని చేసినటువంటివి ఇక్కడ చట్ట ప్రకారం క్రైమ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి, అంటే క్రైమ్ కాదు అది, మధ్యలో లైజానింగ్ జరుగుతుంది. లంచముని లైజానింగ్ అంటున్నారు. లంచం ఆధునిక నామము లైజానింగ్. ఈ ప్రాసెస్ లో కొంతమంది ఈ ప్రక్రియ నడపడానికి ప్రైవేట్ వాడు తన బిడ్డింగ్ ని సక్సెస్ చేసుకోవడానికి ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళతో ఒక బేరం మాట్లాడతాడు. దానికి సంబంధించిన మీకు ఇది మాకది నడుస్తుంది. దీన్ని జరగనిస్తారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, అదానికి వెళ్లడం వెనకాల ఆయన కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది ఇంకొక కేంద్రంలో ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తవ్వకం జరుపుతుంది. ఈ దేశంలోకి డ్రగ్స్ విపరీతంగా సర్క్యులేట్ కావడం వెనకాల అదానీ పాత్ర లేదా, అదానీ వెనకాల ఉన్నటువంటి బీజేపీ పాత్ర లేదా అంటే అవన్నీ ఇంకొక ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు తగ్గితే బయటకు వస్తుంది. సో లిబరలైజేషన్ ఎరాలో అంటే ఆ లిబరలైజేషన్ శకధర్మం ప్రకారం వ్యవహరించినటువంటి వాళ్ళందరినీ పాత చట్టాల పేరుతో బెదిరించి లంచం తీసుకున్నారు, మీరు మరీ లిబరలైజ్డ్ గా వ్యవహరిస్తున్నారు అని ఒక దర్యాప్తు సంస్థల పేరు చెప్పి పొలిటీషియన్స్ అందరినీ కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం. అంటే ఇది ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీయే. మీకు వ్యతిరేకమైనటువంటి వాయిస్ ఎక్కడా వినిపించకూడదు. మీకు వ్యతిరేకంగా పోటీ చేసేటువంటి అంటే బీజేపీ ఏతర పార్టీల తాలూకా గెలిచిన ఎంపీలందరూ కూడా తమ కాంపౌండ్ లోనే తమకు అనుకూలంగా చేతులెత్తించే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కేసులను వాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని సరెండర్ చేసుకుంది కూడా ఇదే పద్ధతిలో. ఇలా ఒక చేతిలో బెత్తం ఇంకో చేతిలో క్యారెట్ ఈ పద్ధతి కంటే కూడా మించి చితక్కొట్టి చావగొట్టైనా సరే మేము గదిలో వేస్తాం, మేము పవర్లోకి వస్తాం, వైనాట్ 400 సాధించుకుంటాం అనే ప్రోగ్రామ్ లో భాగంగానే అరెస్టులన్నీ జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా బీజేపీ చేస్తున్నటువంటి ఎమర్జెన్సీ పాలన. దీని మీద కొంచెం సీరియస్ గానే ప్రజాస్వామికవాదులు అదేదో వాళ్ళ తాలూకా గొడవగా చూడకుండా సీరియస్ గా ఒక మూమెంట్ జరగవలసిన, ఆ రోజున యాంటీ ఎమర్జెన్సీ ఎలాంటి ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమం ఒకటి జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కొంచెం సీరియస్ గా
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి తాపత్రయము తపన ఉన్నటువంటి పొలిటీషియన్స్, ఇతర ప్రజా సంఘాలు అన్ని కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యి రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం అయితే చాలా బలంగా ముందుకు తీసుకొచ్చింది కేజ్రీవాల్ అరెస్ట్.